हाई फ्रेंड्स अंदर की वेलकम टू मन हार्वेस्टर व्लॉग्स పొద్దునే లేచి అన్నం వండుకున్నాం తిన్నాం మిషన్ దగ్గరికి పోతాం మన రూమ్ కార్డ్ ఆర్డర్ పెట్టుకున్నా మిషన్ అక్కడ చైన్లోనే ఉంది అడిగి పోయి గ్రీజ్ కొట్టుకొని స్టార్ట్ చేద్దాం ట్రాలీ వేసుకుని అయితే హార్వెస్టర్ దగ్గరికి పోతున్నాం మన హార్వెస్టర్ దగ్గరికి రోడ్డు మీద అయితే అమ్మాయిలు మనల్నే చూస్తున్నారు హాయ్ గర్ల్స్ మిషన్ కాడికి అయితే వెళ్ళిపోతున్నాం టార్ తోలుతామంటే అట్లా అమ్మాయిలు చూస్తామంటే వేరే ఫీల్ ఉంటుంది మామ భలేగా అనిపిస్తుంది మనకు కూడా వాళ్ళని చూసి ఇంకా స్పీడ్గా పోయాలనిపిస్తుంది మనం ఫైనల్గా అయితే ఫీల్డ్ కాడికి వచ్చేసినాం ఇక మన లెఫ్ట్కే మిషన్ ఉన్నది బండి పార్క్ చేసి మిషన్ కాడికి వెళ్ళిపోదాం నిన్న కోసిన రైతు దెయ్యాలు కూడా నిన్న సగం అయింది అలా కొంచెం సగం ఉన్నది ఇంకా బండి అయితే పార్క్ చేస్తున్నా ఇక్కడ రోడ్డు సైడ్కి పెట్టుకోవాలి మళ్ళీ మధ్యలో ఉన్న ఏమైనా ట్రాలీ పెద్దగా ఉంటుంది కాబట్టి గుద్దుకొని పోయే కదా ఇక మిషన్ కాడికే వచ్చేసిన నైట్ అయింది ఇక్కడికి వచ్చేసరికి ఇక మొత్తం మెయింటెనెన్స్ చేసుకొని బండి మెయింటెనెన్స్ చేద్దామని రోడ్డు మీద తెచ్చుకుంటున్నాం మిషన్ బుడితలో మొత్తం గలీజ్ ఉంటుందని రోడ్డు మీద తెచ్చుకొని మెయింటెనెన్స్ చేసుకొని మళ్ళీ స్టార్ట్ చేయాలి ఫీల్డ్ ఏడైతుంది ఇప్పుడు అరౌండ్ టైం చోట అయితే రోడ్ ఎక్కిస్తుండు ఇక రోడ్డుకి అయితే తెచ్చేసుకున్నాం గ్రీజ్ కొట్టుకుంటున్నాం మనోడైతే నెప్పలు అంటే స్క్రూలు వీక్కొని గ్రీజ్ కొట్టుకుంటుండు మన చందన అయితే మొత్తం మట్టి తీసుకుంటు లోపల ట్రాక్లో మట్టి తీసుకుంటే మిషన్ యొక్క బరువు కూడా తగ్గుతుంది రోజు మట్టి క్లీన్ చేసుకోవాలి శుభ్రంగా ఇక మొత్తం క్లీన్ అయితే చేసుకున్నాం ఇక డీజిల్ పోసుకుంటున్నాం డీజిల్ పోసుకుంటే స్టార్ట్ చేస్తే అయిపోతుంది డీజిల్ అయితే ఒక 300 తెచ్చుకున్నా క్యాన్లో డీజిల్ అయితే పోసుకుంటున్నా మిషన్ అయితే స్టార్ట్ చేసాను కానీ ఇప్పుడే ఇక్కడ ఏంటంటే మంచు పడుతుందని 9:30 అట్లా 10ంటికి అట్లా స్టార్ట్ చేపిస్తున్నారు ఏందో ఏమో 9ంటికి స్టార్ట్ చేపిస్తే కొంచెం మంచిగా ఉంటుంది మంచు పడుతుందని వీళ్ళు లేట్గా స్టార్ట్ చేపిస్తున్నారు రోజుకు 8 గంటలు 9 గంటలు అట్లా వస్తుంది 10 గంటలు పోతాం అంటే రావట్లేదు 2 రోజుల నుంచి ఇక చూడాలి అలా 9ంటికి అయితే స్టార్ట్ చేసినాం మన చోటు కాడైతే వస్తుండు మన చోటు అయితే అక్కడ వస్తుండు మన చందన్ ఉన్నాడు ఈడ నైట్ ఇంకొక ఎకరం ఉండిపోయింది పక్కన ఇంకో 2 ఎకరాల దాకా ఉన్నది ఈడ పోసుకొని మళ్ళీ ఈ రైతుదే ఇంకో పక్కన 2 ఎకరాలు ఉంది దాన్ని కోయాలా ట్రాలీ అయితే చూడు ఎట్లా చంపుతుండు అన్న దిగబడ్డది ఆయన బర్ర గుంచుతుండు వెనకాల ముంగట అనుకుంటా జాకి పైపు అయితే వీకెండ్ కొంచెం లివర్ పైకి లేపుకొని గుంచుతుండు చూడు ఎట్లా తన్నుకొని దిగుతుందో ఓల్డ్ ఈజ్ గోల్డ్ అన్నట్టు ముసలి బండి ఏమో పికప్ మాత్రం ఘోరం ఉన్నది లోడ్ వేసుకొని వస్తారు 2 డబ్బాలు లోడ్ వేసుకొని అంటే 3 ఫుట్ల దాకా లోడ్ వేసుకొని బుడిదలకి వెళ్ళి చంపుకొని వస్తుండు ఒక డబ్బా అయితే నిండింది ఇక అన్లోడ్ చేస్తుండే మన చోటు ఇక్కడ ఫీల్డ్ అయిపోయింది పక్కన ఫీల్డ్కి పోవాలి ఇక అన్లోడ్ చేసుకొని పక్కకి పోవాలి ఇక మన బండి వచ్చేసి లోవెల్ 108 సైడ్ రోలరు మీ బండి ఏదో కామెంట్ చేయండి డైలీ ఎన్ని అవర్స్ వస్తుందో కూడా కామెంట్ చేయండి మళ్ళీ ఏ ఏరియాలో కూడా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నేను కూడా ఆ ఏరియాకి వచ్చేస్తాను నెక్స్ట్ సీజన్ మంచిగా అవర్స్ వస్తాయి ఇక వేరే ఫీల్డ్కి అది లోపల దింపుకుంటుండు
మనం దుగాలు దాటించేటప్పుడు కూడా చూసుకొని దాటియాల. కొంచెం అటు ఇటు అయినా అది బ్లేడ్ షిఫ్ట్ పోయే ఛాన్సెస్, ఇట్లా గట్టి గుద్దుకున్నా బ్లేడ్ షిఫ్ట్ పోతుంది. అడ్డగోలు మళ్ళీ క్రాస్ కూడా ఎక్కొద్దు దుగాలకి ఇచ్చేటప్పుడు.